పెద్దపల్లి జిల్లా కేంద్రంలోని ఎంపీ ఆఫీస్ ఆవరణలో మంత్రి వివేక్ వెంకటస్వామి జన్మదిన వేడుకలను జరిపారు కాంగ్రెస్ నాయకులు. కేక్ కట్ చేసి స్వీట్లు పంపిణీ చేశారు. తర్వాత స్ఫూర్తి మానసిక వికలాంగుల కేంద్రంలో అన్నదానం చేశారు. ఎస్సీ బాలుర పాఠశాలలో 35 మంది విద్యార్థులకు స్వెటర్స్ పంపిణీ చేశారు. మంత్రి వివేక్ వెంకటస్వామితో పాటు ఎంపీ వంశీకృష్ణ జిల్లా అభివృద్ధికి కృషి చేస్తున్నారని కొనియాడారు నాయకులు. శ్రీయుత గౌరవనీయులు డాక్టర్ వివేక్ వెంకటస్వామి గారి మైనింగ్ మరియు కార్మిక ఎంప్లాయ్మెంట్ శాఖ మంత్రుల పుట్టినరోజుల సందర్భంగా ఇక్కడ పెద్దపల్లిలోని పార్లమెంట్ కార్యాలయంలో కేక్ కట్ చేయడం జరిగింది. ఆయన చేసే ప్రతి ఒక్క పని పేద ప్రజలకు కానీ యావత్ తెలంగాణ ప్రజలకు అందరికీ ఉపయోగపడే విధంగా ఉండాలని, ఆయన ఇటువంటి పదవులు మరెన్నో అధిరోహించాలని అందుకోవాలని ఆయన యావత్ తెలంగాణ ప్రజానికానికి ఎప్పుడు వెన్నంటే ఉండు. మొన్న జరిగిన జూబ్లీహిల్స్ ఎలక్షన్లో కూడా ఆయన ఇన్ఛార్జి తీసుకొని భారీ మెజార్టీతో గెలిపించడం జరిగింది. అలాగే ఆయన ఉత్తర తెలంగాణ నుంచి చెన్నూరులో పోటీ చేయడం వల్లనే ఈ 7 నియోజకవర్గాల్లో 7 సాధించడం జరిగిందని ఆ రోజు కూడా చెప్పిన ఎలక్షన్ అప్పుడు కూడా. ఈరోజు కూడా తను రాబట్టే ఈ 7 స్థానాలు కైవసం చేసుకుని ఉత్తర తెలంగాణ మొత్తం కాంగ్రెస్ పక్షం అయిపోయింది. అలాంటి మహానీయుడి పుట్టినరోజు సందర్భంగా మేమందరం ఎంతో ఉత్సాహంగా ఈ పుట్టినరోజు కార్యక్రమం జరుపుకోవడం జరుగుతుంది. పెద్దపల్లి పార్లమెంట్ కాన్స్టిట్యున్సీ లోపల ఒక పండగ వాతావరణం కనబడుతుంది. ఎందుకంటే ప్రజల బీద బడుగు వర్గాల ఆశాజ్యోతి గౌరవనీయులైన కార్మిక ఎంప్లాయ్మెంట్ మరియు ఫ్యాక్టరీ మైనింగ్ శాఖ మంత్రి గారి పుట్టినరోజు సందర్భంగా వారికి మా యొక్క హ్యాపీ బర్త్డే. వారి సేవలు చూసి హైకమాండ్ మల్లికార్జున్ ఖర్గే, రాహుల్ గాంధీ, సోనియా గాంధీ, ప్రియాంక గాంధీ, రాహుల్ గాంధీ మంచి ఒక రథసారథికి ఒక మంచి శాఖ అప్పజెప్పినందుకు వారికి కూడా ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను.